ఏంటనుకుంటున్నారా, ఈరోజు అయితే ఒక స్పెషల్ ప్రీమియం కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. సో దానికోసం మనము వాటి యొక్క స్ప్రెడ్ ఇంకా ఫిల్లింగ్ కొనడానికి అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, నేనైతే వెళ్ళలేదు, ఆర్డర్ పెట్టేశాను అనమాట, యూబర్ పెట్టేశాను. ఇప్పుడు కేక్ని కూడా నేను ప్రిపేర్ చేస్తాను అనమాట. 1.5 kg కేక్ ఇది. చూస్తున్నారా, బిస్కాఫ్ స్మూత్ 400 grams బాటిల్ అయితే తెప్పించాను అనమాట. దీంతోపాటు కేక్ ఫిల్లింగ్కి ఇంకా పైన డెకరేషన్కి బిస్కెట్స్ కూడా తెప్పించాను. చాలా కాస్ట్లీ అండి. ఇది 1/2 kg బిస్కెట్స్ అనమాట. ఇవి దీని మీద ఎంఆర్పి మనకి 299 ఉంది. చూస్తున్నారు కదా, 299 ఉందన్నమాట. సో ఈ రెండు కూడా మనకి 800 వచ్చాయన్నమాట. ఇదైతే 550 రూపీస్, అది 250 రూపీస్ అనమాట. ఆ ప్రైస్కి అయితే వచ్చాయి. ఇక్కడ సిరిపురంలో అయితే వెళ్ళొద్దామని ఆలోచన ఉండేదండి. సో అది ఎంవీపీలో పెట్టేశారనమాట, కొంచెం దూరమే. సో ఈలోపు ఇంకా ఇంట్లో ఏమైనా పనులు కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే వెళ్ళట్లేదు ఈ మధ్యన. ఇంకా యూబర్ పెట్టేస్తున్నాను. యూబర్లో అయితే చక్కగా ఇంటికి వచ్చేస్తున్నాయి అనమాట. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అలా అవుతుంది. సో బైక్ మీద వెళ్ళినా సరే ఈ దగ్గర అంతే అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా యూబర్ పెట్టేస్తున్నాను అనమాట. మీలో ఇంతవరకు బిస్కాఫ్ కేక్ ఎవరైనా తినుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈరోజు అయితే మనం అది ప్రిపేర్ చేసుకోబోతున్నాం అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ ప్రిపేర్ చేసినప్పుడు కేక్ బేస్లో మనం ఈ స్ప్రెడ్ అనేది కొంచెం మిక్స్ చేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా కేక్ కూడా బేక్ చేయలేదు నేను. సో ఇప్పుడు మనం ఓటీజీని ప్రీహీట్ పెట్టేద్దాం. ప్రీహీట్ ఎలా పెడతానంటే, ఫస్ట్ దీని మీద ఉండే ఇది తీసేస్తున్నాను. నార్మల్గా ఇది అవసరం లేదండి, ఇలా పెట్టేసుకున్నాక ఆన్ చేసుకుంటున్నాను. 60, 70, 180 degreesలో థైరాయిడ్ కింద ఆన్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకున్న తర్వాత 15 minutesకి ఆన్ చేసుకున్నాను అనమాట. సో దాన్నే మనం ప్రీహీట్ అంటాము. ప్రీహీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1.5 kgకి సరిపడా కేక్ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. 1 kg నేను 7 inches టిన్లో బేక్ చేస్తున్నాను కదా. 1 kg కొన్నిసార్లు 8 inchesలో కూడా బేక్ చేస్తూ ఉంటాను. ఇక్కడ 1.5 kgకి కూడా నేను 8 inches టిన్నే యూస్ చేస్తున్నానండి. 9 inches యూస్ చేస్తే ఇంకొంచెం ఫ్లాట్గా వస్తుంది అనమాట. 8 inches యూస్ చేస్తే కొంచెం హైట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే మైదా ఇంకా ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదాతో డస్ట్ చేసుకుంటున్నాను. 8 inches టిన్ యూస్ చేస్తున్నాను కదా. కేక్ అయితే కొంచెం హైట్ పెరుగుతుంది అనమాట. సో 3 inches టిన్ అయితే సరిపోతుంది. ఇక్కడ నా దగ్గర ఉండేది 2.5 inch అనమాట హైట్. సో అందుకని చెప్పి సైడ్స్కి అయితే నేను బటర్ పేపర్ని స్టిక్ చేసుకుంటున్నానండి. దీనివల్ల ఏంటంటే మనకి కేక్ బ్యాటర్ కొంచెం ఎక్కువైనా సరే, కేక్ పైకి పొంగినా సరే బయటికి రాదనమాట. సో అది బాగా యూజ్ అవుతుంది, మీకు గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేక్ టిన్లోకి బ్యాటర్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఓటీజీలో పెట్టేసుకోవడమేనమాట. ఇప్పుడు 1.5 kg కదండి. ఈ కేక్ అయితే మనకి నియర్లీ 40 to 43 minutes ఆ టైంలో ఈజీగా బేక్ అయిపోతుంది అనమాట. అదే స్టవ్ మీద అనుకోండి చాలా టైం పడుతుంది. ఒక 1 hour అలా పడుతుంది అనమాట. దగ్గర ఇంకా ఎక్కువే పడుతుంది స్టవ్ మీద. టిన్కి బటర్ పేపర్ పెట్టేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని అయితే టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. సో మన ఛానల్లోనే ఎగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి, ఎగ్లెస్ రెసిపీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ రెసిపీ మనం ఎగ్తో చేసిన ఎగ్లెస్ చేసిన ఏంటి అంటే వెనిలా ఎసెన్స్తో పాటు లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ ఉంది కదా, అది మనం స్మూత్ తెచ్చుకోవాలన్నమాట. క్రంచీ కూడా ఉంటుంది, కాకపోతే మనకైతే ఎక్కువగా స్మూత్ యూజ్ అవుతుంది అనమాట. ఆ స్మూత్ క్రీమీ టెక్స్చర్లో ఉండే స్ప్రెడ్ అనేది మనం ఒక 2 tablespoons వరకు యాడ్ చేసుకున్నట్టయితే కేక్ అనేది మంచి టేస్టీగా వస్తుంది అనమాట. అంటే నార్మల్గా వేరే కేక్స్ ఏంటంటే ఎసెన్స్ వేస్తాము, ఇదే లోటస్ బిస్కాఫ్ ఏంటంటే ఆ స్ప్రెడ్ వేసుకున్నట్టయితే ఆ టేస్ట్ వస్తుంది. ఓకేనా. మనం కేక్ బ్యాటర్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత 2 times ట్యాప్ చేసుకుంటే లోపల ఉండే ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అప్పుడు కేక్ అనేది ఈవెన్గా బాగా బేక్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఓటీజీలో పెట్టేసుకున్న తర్వాత 40 minutesకి అయితే టైమింగ్ పెట్టేసుకున్నానండి. ఒకవేళ అప్పుడు చెక్ చేస్తాను టూత్పిక్ పెట్టి, ఒకవేళ ఇంకా బేక్ అవ్వకపోతే ఒక 5 minutes పెడతాను అనమాట. సో బటర్ పేపర్ పెట్టుకున్న తర్వాత మనం ఇంకొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పైకి అసలు తగలకూడదండి రాడ్స్కి గటను. సో అలా తగలకుండా నార్మల్గా పెట్టుకోవాలి. బటర్ పేపర్ కొంచెం చిన్నదైనా కట్ చేసుకోవచ్చు, దగ్గరగా 3 inches ఉండేటట్టు కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. దీన్ని ఇప్పుడు కూల్ చేసేసి కట్ చేసి ఐసింగ్ చేసేద్దాం. భోజనం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు మనము
కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కేక్ అయితే బాగా బేక్ అయిందండి, చాలా బాగా బేక్ అయింది. ఇప్పుడు నేను దాన్ని కట్ చేసి చూపిస్తాను. ఇంకా ఫిల్లింగ్ ఇంకా డ్రిప్స్ అన్నీ కూడాను ఈ స్ప్రెడ్తో ఎలా ప్రిపేర్ చేస్తామో చూసేద్దాం. ఓకే, బటర్ పేపర్ వేసుకున్నాం కదండి సైడ్స్కి, కేక్ అయితే ఈజీగా డిమోల్డ్ అవుతుంది. కిందన కూడా డస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదనమాట. సో మనం బటర్ పేపర్ వేసుకున్నా సరే సైడ్స్కి కొంచెం స్క్రాప్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఈజీగా డిమోల్డ్ అవుతుంది అనమాట. కింద మనం బటర్ పేపర్ వేయలేదు కదా, సో అందుకని చెప్పి స్క్రాప్ చేయాలి ఒకసారి. చాక్తో కానీ స్పాచులాతో కానీ ఒకసారి సైడ్స్కి ఇలా అంటుంటే ఈజీగా డిమోల్డ్ అయితే అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నట్టే కేక్ని అయితే 3 లేయర్స్లో కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా స్పాంజీగా అయితే బేక్ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. నేను ఈ కేక్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంటికి కూడా ఒకసారి చేసి అయితే తిన్నాను అనమాట. చాలా బాగుంది. అంటే బిస్కెట్ ఏంటంటే నార్మల్ పార్లేజీ ఫ్లేవర్లోనే ఉంది, కాకపోతే క్యారమలైజ్డ్ షుగర్ ఫ్లేవర్ వచ్చిందనమాట. సో అదే క్యారమలైజ్డ్ షుగర్ యూస్ చేసి అయితే బిస్కెట్స్ చేస్తారంట, ప్యాకెట్ మీద ఉందన్నమాట. సో అదంతా చూశాను ఒకసారి. మీరు కొత్తగా బేకింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఇలాగ విప్పింగ్ క్రీమ్ నుంచి మొత్తం క్రీమ్ అంతటిని ఎలా తీసుకోవాలో అస్సలు తెలియదు కదా, చాలామంది చెయ్యి అంతా చేసుకుంటారు. నేను ఫస్ట్లో అలానే చేసుకునేదాన్ని. సో ఇది ఒక్కసారి చూడండి. నార్మల్గా మనము ఈ మొత్తం బాక్స్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, దీన్ని మనము ఇలాగ ట్రయాంగిల్ షేప్లోని కనుక మడత పెట్టుకుని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే అస్సలు లోపల కొంచెం అయినా క్రీమ్ లేకుండా మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. సో 1కి 2 సార్లు ఒకసారి చూడండి, చూసి ట్రై చేయండి. ఏంటంటే ఫస్ట్లోని స్పాచులాతోని క్లీన్ చేయడం, లోపల నుంచి లాగడం అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా నీట్గా అస్సలు ఇబ్బంది పడకుండా క్రీమ్ అంతా కూడాను లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట. సో అలాగా ఇప్పుడు క్రీమ్ అయితే చాలా గడ్డగా ఉందండి. సో కస్టమర్ అయితే ఒక టైంకి వస్తానని చెప్పారు కదా, నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేయడం వల్ల టైం అయితే అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి గడ్డగా ఉండే క్రీమ్ని ఫస్ట్ స్పీడ్లో ఒకసారి బీట్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. ఈలోపు కొంచెం గడ్డ అనేది కొంచెం కరుగుతుంది కదా. సో తర్వాత నేను బిస్కెట్స్ ఆల్రెడీ తీసుకున్నానని చెప్పాను కదా, సో వాటిని మనము పౌడర్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఈ కేక్లోని మనము ఫిల్లింగ్ అయితే స్ప్రెడ్ ఇంకా ఈ పౌడర్ బిస్కెట్స్ పౌడర్ వేసుకుంటామండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ పౌడర్ అనేది కేక్కి పైన ఫినిషింగ్ కూడా చేసుకుంటాము. సో అందుకని చెప్పి బిస్కెట్స్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఒక బిస్కెట్స్ని ఒక 3 to 4 పీసెస్గా చేసుకొని ఒకసారి ఒక 2 రౌండ్స్ కనుక చేసుకున్నట్టయితే పౌడరీగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది. కేక్ లేయర్లోని ప్రేయర్లో కూడాను బటర్ స్కాచ్ అయితే నట్స్ అవి వేస్తుంటాం కదా, ఈ కేక్ అయితే బిస్కెట్ యొక్క పౌడర్ వేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదండి, విప్పింగ్ క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటున్నాను నేను. బీట్ చేసుకునేటప్పుడు లాస్ట్లోని అంటే మొత్తం క్రీమ్ అంతా బాగా విప్ అయిపోయింది అనే టైంలోని ఈ స్ప్రెడ్ అయితే వేసుకుంటున్నాను. స్ప్రెడ్ని అయితే కొంచెం లూజ్ చేసుకున్నానండి. అది ఎలాగా అంటే ఆల్రెడీ నేను మైక్రోవేవ్ చేశాను అనమాట. స్ప్రెడ్ ఉంటుంది కదా, స్ప్రెడ్ని నేను కొంచెం బౌల్లోకి తీసుకొని మైక్రోవేవ్ చేసినట్టయితే ఇంకొంచెం లిక్విడ్గా అవుతుంది అనమాట. సో ఆ లిక్విడ్గా అయిన దాన్ని మనము కొంచెం కూల్ అయిన తర్వాత కేక్స్ మీద అప్లై చేసుకుంటే ఏంటంటే కొంచెం స్మూత్గానే వస్తుంది. అదే స్ప్రెడ్ డైరెక్ట్గా తీసుకోవాలి అనుకున్నట్టయితే చాలా హార్డ్గా ఉంటుంది అనమాట. ఒకసారి మైక్రోవేవ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పల్చగా అవుతుంది. అదంతా వీడియో తీయడం అయితే కుదరలేదండి. విప్పింగ్ క్రీమ్ని కూడా బీట్ చేసేసుకున్నాం కదా, ఒకవైపు నేను ఈ స్ప్రెడ్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను, సైడ్కి పెట్టేసుకున్నాను. బాగా కూల్ అయిన తర్వాతే కేక్ని అయితే స్టార్ట్ చేయాలి. కొంచెం వేడిగా ఉన్నా సరే క్రీమ్ అయితే బాగా మెల్ట్ అయిపోతుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. అది చాక్లెట్ గనాచ్ అయినా సరే ఏదైనా సరే. ఇప్పుడు నేను 3 లేయర్స్లో కట్ చేసుకున్న కేక్స్ని తీసుకొని ఫస్ట్ ఒక్కొక్కది ఐసింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో నార్మల్ షుగర్ సిరప్పేనండి. షుగర్ సిరప్ కొంచెం లిటిల్గా స్వీట్గా ఉండేటట్టు చూసుకోండి, మరీ స్వీట్గా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదు అనమాట. షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత మనము ఈ స్ప్రెడ్ని మిక్స్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకుంటూ తర్వాత స్ప్రెడ్ కొంచెం ఫిల్లింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనము మిక్సీ పట్టుకున్న బిస్కెట్స్ పౌడర్ని కూడా ఫిల్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదండి, సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం కేక్ అంతటిని కూడా ఫినిషింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మనకి ఇంకా ఎక్కువగా ఫ్లేవర్ రావాలి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్యారమల్ సాస్ ఉంటుంది కదండి, సో దాన్ని కూడా ఈ బిస్కట్ స్ప్రెడ్తో పాటు ఫిల్ చేసుకుంటే ఇంకొంచెం స్వీట్గా టేస్టీగా ఉంటుంది అనమాట. కాకపోతే యాక్చువల్ బిస్కట్ కేక్ అయితే ఇలానే ఉంటుంది, ఇదే ప్రాసెస్లో చేస్తారనమాట. షుగర్ సిరప్ తీసుకునేటప్పుడు బాగా కూల్గా ఉండే షుగర్ సిరప్ కనుక తీసుకున్నట్టయితే కేక్ త్వరగా మెల్ట్ అవ్వకుండా, అంటే అప్లై చేసిన క్రీమ్ త్వరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అంటే ఆల్రెడీ మనము ఫ్రిడ్జ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, లేదు అంటే షుగర్ కలిపిన వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం కూల్ అవుతుంది కదా, దాన్ని యూస్ చేస్తే కనుక బాగుంటుంది పేస్ట్రీ కేక్స్లోని. ఈ కేక్ని మనం 4 లేయర్స్లో కూడా కట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఒక్కొక్క లేయర్ కొంచెం థిక్గా, కేక్ని నేను క్రమ్ కోట్ చేసి అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. క్రమ్ కోట్ చేస్తే ఏంటంటే
బాగా సెట్ అవుతుందన్నమాట. ఒకవేళ క్రమ్ కోట్ చేసిన తర్వాత టైం లేనట్టయితే వెంటనే కూడా ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నేను క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఏం పెట్టకుండా డైరెక్ట్గా ఫినిషింగ్ అయితే చేశానండి. సో ఫినిషింగ్ గట్రా ఎంత క్లియర్గా చేసుకోవాలి, షార్ప్ ఎడ్జెస్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియోని కనుక మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే తెలుస్తుందనమాట. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పాను. సో అలానే నేను ఈ కేక్ని కూడా ఫినిషింగ్ అయితే చేసుకున్నాను సేమ్ క్రీమ్తో. మనం ఆల్రెడీ మిక్స్ చేసిన స్ప్రెడ్ని మిక్స్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదా, సో దాంతోనే ఫినిషింగ్ కూడా చేసుకున్నాను. ఆల్రెడీ మనం మెల్ట్ చేసుకున్న స్ప్రెడ్ ఉంది కదా, సో దాన్ని నేను పైపింగ్ బ్యాగ్లోకి అయితే వేసుకొని ఇలాగ డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చేసుకున్నాను అనమాట. డ్రిప్పింగ్స్ ఇచ్చేసిన తర్వాత పై పార్ట్లో కూడాను ఇదే స్ప్రెడ్ అయితే వేసుకున్నానండి. సో ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అనమాట, పై పార్ట్లో కూడా ఉన్నట్టయితే. ఇప్పుడు ఈ స్ప్రెడ్ మీద నేను బిస్కెట్ పౌడర్ అనేది వేసేసుకుంటాను, కాకపోతే ఆల్రెడీ మెల్ట్ చేసి ఉంచాను కదా, సో అందుకని చెప్పైతే ఈ కేక్కే యూస్ చేశాను మొత్తం స్ప్రెడ్ అంతటినీ కూడాను. సో చూస్తున్నారు కదండి, మొత్తం కేక్ అంతటినీ కూడాను ఇలాగే స్ప్రెడ్ చేసుకున్నాను. చుట్టూ కూడాను నేను ఆ స్ప్రెడ్ అయితే వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ డిజైన్ చూస్తున్నారు కదా, నోజులతో వేసిన డిజైన్, ఈ డిజైన్ వస్తుంది. ఇంకా ఈ డిజైన్కి మధ్యలోని ఒక చిన్న బిస్కెట్స్ వస్తాయన్నమాట. సో అందుకని చెప్పి వేయలేదు. సో అది కొంచెం కవర్ అయిపోతుంది అనమాట. మీకు కావాలంటే వేసేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే ఈ వేసిన స్టార్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇవైతే మన స్ప్రెడ్ వేసిన తర్వాత అంతగా నిల్చోవన్నమాట స్టిఫ్గా. సో అందుకని చెప్పి అయితే వేయలేదు. సో మీరు కనుక చూసినట్టయితే మొత్తం క్లియర్గా కలిసిపోయింది కదా. నోజులతో డిజైన్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక బిస్కెట్ని 2 పీసెస్గా చేసుకొని కేక్ అంతా కూడా సెట్ చేసుకున్నాను అనమాట. సో ఈ కేక్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకా మంచి ప్రీమియం కేక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ చేసినట్టయితే మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అన్నమాట. సో మీతో పాటు ఇంకొంతమంది నేర్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదండి, స్ప్రెడ్ వేసుకున్నాను కదా, స్ప్రెడ్ వేసుకున్న తర్వాత అదే ప్లేస్లోని నేను బిస్కెట్స్ని క్రమ్ చేసుకున్న క్రమ్స్ని కూడా వేసుకుంటున్నాను. సో అప్పుడు ఇంకా మంచి లుక్ అయితే వస్తుందండి. మనకి ఈ కేక్ నేను ఇలానే ఎందుకు చేశాను, వేరేలా కూడా చేయొచ్చు కదా అంటే, మనకి కస్టమర్ సేమ్ పిక్చర్ అయితే పెట్టారనమాట. రిఫరెన్స్ పిక్చర్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే డ్రిప్పింగ్స్, నోజులతో డిజైన్, ఇంకా బిస్కెట్స్ క్రమ్స్ కూడా అన్నింటినీ కూడా నాస్టీస్ అయితే పెట్టుకున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా మంచి వీడియోతోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యాపీ బర్త్డే నేమ్ అయితే రాయమని చెప్పారు. సో నేమ్ రాయడం ఇలాంటి కేక్స్ మీద కొంచెం కష్టం, ఎందుకంటే క్రమ్స్ వేసాం కదా, అవి లెగిసిపోతూ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసి నేమ్ అయితే క్రీమ్తో రాసేసాను.